సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్ కు ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనతో పాటు మన ముఖ్య అతిథిగా షేక్ మెహబూబ్ సుబానీ గారు రావడం జరిగింది. ఏదైతే సీసీ కెమెరాలకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశం అనేది వారు వివరించనున్నారు. అయితే మన ఆజాద్ కలాం మీడియా వీక్షకులకు మెహబూబ్ సుబానీ గారిని ఆ అంశాన్ని వివరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూసుకుంటే మూడో కంటి మోసపు చూపు. ఆ మూడో కన్ను అంటే ఏమేమి ఉంటున్నారు మీరు? మన ఇళ్లలో పెట్టుకునే సీసీ కెమెరాలు. ఆ సీసీ కెమెరాలు కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే హ్యాక్ చేస్తున్నారు. హ్యాకింగ్ అంటే ఇప్పుడు కొంతమందికి చాలా వరకు తెలియదు. ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీ ఇంట్లో ఇప్పుడు సీసీ కెమెరా ఉంటే మీ యాక్సెస్ చూసి నేను మీ ఇంట్లో ఏం జరుగుతుందో చూడొచ్చు. అంటే మా సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం పెట్టుకున్న సీసీ కెమెరానే ఇప్పుడు అదో వరం కాదు, అదో శాపం లాగా మారిపోతుంది. చూసారా? సున్నిత సమాచారం అంగట్లో అమ్మకం. ఏం చేస్తున్నారు ఇప్పుడు? సపోజ్ సాదిక్ భాయ్ ఉన్నారు, సాదిక్ భాయ్ ఇంట్లో సీసీ కెమెరా సెక్యూరిటీ కోసం పెట్టుకున్నారు. ఎవరైనా దొంగలు పడతారేమో, ఏమైనా వస్తువులు పోతాయని చెప్పి పెట్టుకున్నారు. నేనేం చేస్తాను, అది హ్యాక్ చేసి, అంటే సైబర్ నేరగాళ్ళు ఎలా చేస్తారో చెప్తున్నాను అనమాట. హ్యాక్ చేసి మీ యొక్క సమాచారాన్ని నేనేం చేస్తానంటే టెలిగ్రామ్ లో అమ్మేసుకుంటాను. అది అది కొనేవాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, ఎంత సమాజంలో కూడా ఇలాంటి హ్యాక్ చేసే వాళ్ళు ఒక ఎత్తు అయితే కొనేవాళ్ళు ఎలా ఉన్నారో తయారు జాగ్రత్తగా తప్పనిసరి అంటున్నా నిపుణులు ఏం చెప్తున్నారంటే మీరు ఎంత సీసీ కెమెరాలు పెట్టుకున్నా కానీ దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని గురించి బేసిక్ గా మీకు ఒక ఇంపార్టెంట్ కేసు చెప్తాను. ఇక్కడ మీరు ఆయతుల్లా ఖమీనీ గారి ఫోటో పెట్టడం జరిగింది. అది ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే మూడో కంటితో మోసపు చూపు అని చెప్పి మెహబూబ్ సుబానీ గారు చాలా ముఖ్యమైన ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. ఆయతుల్లా ఖమీనీ గారిని కూడా ఏ విధంగా అయితే చంపడం జరిగిందో, ఆ చంపడం వెనుక ఉన్న ముఖ్య కారణం కూడా సీసీ కెమెరాలు ట్రాప్ చేసి యుఎస్ లో కూర్చొని వారి కదలికలు తెలుసుకొని చంపడం జరిగింది అని చెప్పి చాలా వైరల్ అయింది. అయితే అందుకోసమే ఆయన ఫోటో వాడడం జరిగింది. ఇక్కడ కేసు యాక్చువల్లీ న్యూస్ పేపర్ లో అందుకే ఆర్టికల్ వేయడానికి ఉన్న కారణం. ఇప్పుడు మెయిన్ మనకి గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఒక కేసు మనకి ముందుకు వచ్చింది అన్నమాట. ఒక హాస్పిటల్లో ఏం చేశారంటే వీళ్ళు సైబర్ నేరగాళ్ళు సీసీ కెమెరాని హ్యాక్ చేశారు. హాస్పిటల్లో చాలా రకరకాల పేషెంట్స్ ఉంటారు, కానీ వీళ్ళు టార్గెట్ చేసిన ఏంటంటే గర్భిణీలు ఎవరైతే వార్డు ఉంటుందో ఆ గర్భిణీల వార్డుది సీసీ కెమెరా హ్యాక్ చేసి దాంట్లో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు. కొంతమంది గర్భిణీలు అంటే ఎలా ఉంటారో మనకు తెలుసు. హాస్పిటల్లో అంటే కొంచెం సెక్యూరిటీ ఉంటది కాబట్టి వీళ్ళు పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏం చెప్పారంటే, ఆరోపణలు వస్తున్నాయి అంటే మీరు సరిగ్గా వైద్యం చేయట్లేదని ఆరోపణలు చేస్తున్నారు, అలాంటి ఆరోపణలు వస్తున్నాయని చెప్పి వీళ్ళ సెక్యూరిటీ కోసం వీళ్ళు పెట్టుకుంటే దాన్ని హ్యాక్ చేసి ఆ వీడియోలు కట్ చేసుకొని వీళ్ళు టెలిగ్రామ్ లో అమ్మకానికి పెడుతున్నారు. విన్నారా అండి? ఎంత అశ్లీలతో ఏదో గర్భిణీ స్త్రీల సెక్యూరిటీ కోసం పెట్టిన సీసీ కెమెరాలు హ్యాక్ చేసి ఆ గర్భిణీ స్త్రీల ఏదైతే వారి ఫోటోలు, వీడియోలు ప్రసవం జరిగే సందర్భాన ఉన్నవో అవి కూడా అమ్ముకున్నారంట. దరిద్రులు ఇంత అవమానీయంగా, ఇంత భయంకరంగా సమాజాన్ని తయారు చేస్తున్నారు. ఆ ముఠాన్ని పట్టుబడడం జరిగింది. వాళ్ళ దగ్గర 50,000 సీసీ కెమెరాలు హ్యాక్ చేశారంట. అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు పర్టికులర్గా కొన్ని హోటల్స్ అవ్వచ్చు, ప్రైవసీ కోసం హోటల్స్ తీసుకుంటారండి. వాళ్ళలో కూడా 50,000 సీసీ కెమెరాల డాటా ఉందంటే ఏం చెప్తాం. అంటే మెహబూబ్ సుబానీ గారు దీన్ని అడ్డుకోవడానికి ఐటీ నిపుణులు, సాఫ్ట్వేర్ అసలు ఏం చెప్తున్నారు? ఎలా దీన్ని సంరక్షించుకోవచ్చు సీసీ కెమెరా హ్యాక్ అవ్వకుండా? దీనికి సంబంధించి వీళ్ళు ఇక్కడ ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద ఇప్పుడు పాస్వర్డ్ కఠినంగా ఉండాలి. ఏదైనా మీ మెయిల్ ఈజీ యాక్సెస్, బర్త్ అవి పెట్టుకోకూడదు. పిల్లల పేర్లు మనకి ఇప్పుడు 1 2 3 4 పెట్టుకుంటాము, అవి కూడా పెట్టుకోకూడదు. పేరు ఉండాలి, ఆల్ఫాబెట్ ఉండాలి, ఏదో ఒక సింబల్ ఉండాలి. జాగ్రత్తగా గమనించాలని మన ఆజాద్ కలాం మీడియా వీక్షకులు కోరుతున్నాను. ఒక పేరు ఉండాలి, మీ పేరులో ఇంగ్లీష్ లెటర్ ఒకటి ఉండాలి, నెంబర్ ఉండాలి, నెంబర్ తో పాటు ఏదో ఒక సింబల్, డాట్ కానీ @ కానీ ఏదో ఒక సింబల్ ఉండాలి. అప్పుడే మీ పాస్వర్డ్ చాలా సురక్షితంగా ఉన్నట్టు. నెలకు ఒకసారి మార్చుకోవాలి. ప్రతిసారి అంటే ఇప్పుడు మీరు కొన్ని మెయిన్ వెబ్సైట్స్ చూస్తే ఆ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏంటంటే మీకు ఏమైనా లాగిన్ ఉంటే అది 2 months 3 months కి మీరు మార్చుకోమని చెప్పి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. బ్యాంక్స్ కూడా ఎక్కువ కాలం ఇవ్వరు, మాక్సిమం 1 year కూడా ఇప్పుడు 6 months కుదిర్చినట్టు కొన్ని బ్యాంక్స్ చెప్తున్నారు. ఆ బ్యాంక్స్ కూడా పాస్వర్డ్స్ కూడా చాలా సెక్యూరిటీ పెట్టుకోవాలి. నిర్దిష్ట ప్రమాణాలు ఉన్న రూటర్లే వాడాలి. రూటర్స్ మనం ఏదైతే వైఫై రూటర్స్ కానీ ఏదైనా నెట్ వాడుతున్నామో దానికి పర్టికులర్గా ఐఎస్ఐ మార్క్ కానీ అలాంటివి కొన్ని గవర్నమెంట్ ఆమోదించినవి అలాంటి రూటర్సే వాడాలి. ఏ రూటర్స్ పడితే ఆ రూటర్స్ వాడినా కానీ మీ డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. సీసీ కెమెరాలో నమోదయ్యే దూసరాలు ఎక్కడ నిశ్చితం చేయాలని ఉద్దేశించే పోర్ట్ ఫార్వర్డింగ్ ఫీచర్ను అవసరమైన తప్ప ఎప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఎల్లవేళలా అది
పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే మన ఏదైతే డేటా ఉందో మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అవును. అది ప్రతిసారి అది యూజ్ చేయకూడదు. అంటే నేను మొబైల్లో ఎక్కడున్నా కానీ మీ సీసీ కెమెరా యాక్సెస్ చేసుకోవచ్చు. అవును. అలాంటివి అవసరమైనప్పుడు ఆన్ చేసుకోవాలి. ప్రతిసారి ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల కూడా ప్రమాదం. సీసీ కెమెరాలను వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN ద్వారానే VPN ద్వారా దాన్ని లింక్ చేసుకోవాలి. అనుసంధానం చేయాలి. సీసీ కెమెరాల తయారీ సంస్థ ఎప్పటికప్పుడు సమకూర్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనుసరించాలి. అప్డేట్స్ కూడా చేయాలి. అప్డేట్ చేయకపోయినా కానీ మీకు ప్రమాదం అవుతుంది.